హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం ఫిబ్రవరి 15వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఎన్నికల బాండ్ల స్కీమ్ అన్నటువంటిది రాజ్యాంగ విరుద్ధం అన్నట్టుగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వటం జరిగింది. మరి ఎన్నికల బాండ్ల స్కీమ్ ఏంటి అంటే 2018వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ని తీసుకొచ్చింది. ఇంతకుముందు ఏంటి అంటే 20,000 రూపాయల వరకు ఎవరైనా గనక మనీని ఇచ్చారనుకోండి, దానికి పార్టీ ఎలాంటి అకౌంట్ చూపించక్కర్లేదు ఎలక్షన్ కమిషన్కి. కానీ 20,000 కన్నా ఎక్కువ అమౌంట్ డొనేషన్గా వచ్చింది అంటే దాన్ని ఎలక్షన్ కమిషన్కి రివీల్ చేయాలి. మరి ఆ ప్లేస్లో 2018లో ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ని కేంద్రం ప్రవేశపెట్టింది. దీని ప్రకారం సంవత్సరానికి 4 సార్లు అంటే 4 నెలల్లో 4 సార్లు దీని ద్వారా ఎలక్టోరల్ బాండ్స్ని ఎస్బీఐ నుంచి కొనుగోలు చేయొచ్చు అనమాట. అది కూడా ఎస్బీఐకి సంబంధించిన కొన్ని సెలెక్టెడ్ బ్రాంచెస్ నుంచే అలా కొనుగోలు చేసి పార్టీలకి డొనేషన్ ఇవ్వచ్చు. అది కూడా ఎలాంటి పార్టీలు అంటే లాస్ట్ టైం ఎలక్షన్స్లో అట్లీస్ట్ 1% ఓట్ షేర్ కలిగినటువంటి పార్టీలకు మాత్రమే అలా ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా డొనేషన్ అనేటటువంటిది చేయొచ్చు. అది 1,000 రూపాయలు కావచ్చు, 10,000 కావచ్చు, 1,00,000 కావచ్చు, 10 లక్షలు కావచ్చు, 1,00,00,000 కావచ్చు. ఇలా వేరియస్ డినామినేషన్స్ ఉంటాయి. అయితే ఎన్ని కొనాలి అన్నటువంటి దాని మీద నిబంధన అన్నటువంటిది లేదు. అయితే ఇప్పుడు ఏమవుతోంది, ఇలా ఎన్ని కొనాలి, ఎవరు కొనాలి అన్నటువంటిది ఎలాంటి నిబంధన లేదు. అనానిమస్గా ఉంటుంది ఎవరు కొంటున్నారు అన్నటువంటిది. అలాగే పార్టీలకు ఇచ్చిన తర్వాత పార్టీలు కంపల్సరీ ఎలక్షన్స్ కోసం ఖర్చు చేయాలనే నిబంధన కూడా లేదు. వాటికి నచ్చినట్టుగా ఖర్చు పెట్టుకోవచ్చు. దానివల్ల మనకేమవుతోంది, ఒకటి ఆ పార్టీలు దాన్ని దేనికి ఖర్చు పెడుతున్నాయో తెలియదు. రెండవది ఎవరి పడితే వాళ్ళు ఇవ్వటం వల్ల వాళ్ళు లాభాపేక్షతో ఇస్తే అంటే నీకిది నాకిది అన్నట్టుగా నువ్వు ఎలక్షన్స్లో గెలిస్తే ఇదిగో నాకు ఇది చెయ్యి, ఇదిగో నువ్వు అధికారంలో ఉన్నావు కదా నీకు ఇంత డబ్బులు ఇస్తున్నాను నాకు ఇది చెయ్యి అన్నట్టుగా క్విడ్ ప్రోకో అనేటటువంటిది జరిగితే. అంతేకాదు ఇది మన యొక్క భావ ప్రకటన స్వేచ్ఛకి ఇబ్బంది కలిగిస్తోంది. అలాగే మనకి రైట్ టు ఇన్ఫర్మేషన్ అన్నటువంటిది ఉంది. కానీ ఈ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ ఏంటి, ఎవరిచ్చారన్నటువంటిది మనకి తెలియదు, అనానిమస్గా ఉంచారు. దానివల్ల ఏమవుతుంది, ఈ డబ్బు ప్రభావం అన్నటువంటిది ఎన్నికల ఫలితాల వరకే ఉండకుండా ప్రభుత్వ నిర్ణయాల మీద పడే అవకాశం ఉంది అన్నట్టుగా సుప్రీంకోర్టు ఈ ఎన్నికల బాండ్ స్కీమ్ అన్నటువంటిది రాజ్యాంగ విరుద్ధం, ఈ పథకాన్ని వెంటనే నిలిపివేయాలి అన్నట్టుగా ఎస్బీఐకి కూడా ఆర్డర్స్ ఇచ్చింది. మరి ఏంటి ఎన్నికల బాండ్లు అంటే ఇదిగో ఈ యొక్క ప్రామిసరీ నోట్స్ లాంటివి. మనకి ఎస్బీఐకి సంబంధించిన సెలెక్టెడ్ బ్రాండ్స్లో మాత్రమే ఇవి లభ్యమవుతాయి. భారత పౌరులే కాకుండా విదేశీ కంపెనీలు కూడా వీటిని కొనుగోలు చేయొచ్చు. అయితే కొనుగోలు చేసినటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి బాండ్లు ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పొలిటికల్ పార్టీస్కి బాండ్స్ని ఇస్తారు కదా, ఆ బాండ్స్ని 15 రోజుల లోపల ఆ పొలిటికల్ పార్టీస్ డబ్బుగా మార్చుకోవాలి, మనీగా మార్చుకోవాలి. లేదు అనుకుంటే ఆ డబ్బు అన్నటువంటిది పిఎం రిలీఫ్ ఫండ్కి వెళ్తుందన్నమాట. ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్కి ఆ మనీ అన్నటువంటిది వెళ్తుంది. మరి ఇక్కడ చూడండి, 2018 నుంచి 2023 వరకు 11,733 కోట్ల విలువైనటువంటి ఎలక్టోరల్ బాండ్స్ అమ్ముడైతే అందులో 56.5% బీజేపీకి సంబంధించినటువంటివే ఉన్నాయి. అంటే బీజేపీకి విరాళాలు ఇచ్చినటువంటివే. 9.9% కాంగ్రెస్కి, తృణమూల్ కాంగ్రెస్కి ఏమో 9.7%, బీఆర్ఎస్కి ఏమో 8.1%, వైఎస్ఆర్సీపీకి ఏమో 3.4%. ఇలాగా ఎలక్టోరల్ బాండ్స్ అన్నటువంటివి రావటం జరిగింది. నెక్స్ట్ చూడండి, విద్యుత్ అన్నటువంటిది ఎలక్ట్రిసిటీని చాలా వరకు వేస్ట్ చేస్తూ ఉన్నారు. ఆ వృధాని గనక అరికడితే మనకి విద్యుత్ అన్నటువంటిది ఇప్పుడు సరిపోతుంది. ఇప్పుడు ఏమవుతోంది, మనకు సమ్మర్ అన్నటువంటిది రాబోతోంది. దాంతో డిమాండ్ అన్నటువంటిది విద్యుత్కి చాలా పెరుగుతోంది. అయితే ఏమవుతుంది, డిమాండ్కి తగినట్టుగా మనకి సప్లై అన్నటువంటిది లేకపోవటం వల్ల వేరే రాష్ట్రాల నుంచి మనం విద్యుత్ని కొనుగోలు చేయాల్సి వస్తుంది. కానీ అంత అవసరం లేదు. ఆల్రెడీ మనం చాలా వరకు ఈ విద్యుత్ వృధా అన్నటువంటిది చేస్తూ ఉన్నాము. దీన్ని అరికడితే మనకు సరిపడా విద్యుత్ అన్నటువంటిది వస్తుంది అన్నటువంటిదే ఈ ఆర్టికల్. మరి దీనికి సంబంధించి ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ఎలక్ట్రిసిటీ అన్నటువంటిది స్టేట్ లిస్టా, సెంట్రల్ లిస్టా లేదా కంకరెంట్ లిస్టా? మనకి 7th షెడ్యూల్లో 3 లిస్టులు ఉన్నాయి, అవునా? అందులో యూనియన్ లిస్ట్ అనేసి, స్టేట్ లిస్ట్ అనేసి, కంకరెంట్ లిస్ట్ అని. మరి అందులో ఎలక్ట్రిసిటీ అన్నటువంటిది ఏ లిస్టులోకి వస్తుంది అన్నటువంటిది ఆన్సర్ చేయండి. అలాగే మీరు కనుక గమనించుంటే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో భాగంగా మనం 8 కోర్ ఇండస్ట్రీస్ అనేసి చూస్తాం. ఆ 8 కోర్ ఇండస్ట్రీస్లో
ఈ యొక్క ఎలక్ట్రిసిటీ అన్నటువంటిది కూడా ఒకటి. అలాగే రీసెంట్ గా ఈ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి ప్రధానమంత్రి ఒక స్కీమ్ ని ప్రకటించడం జరిగింది. దాని పేరేంటి? పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అంటాం. దీని ద్వారా ఏంటి, 300 యూనిట్లు ప్రతి ఇంటికి కూడా ఉచిత విద్యుత్ని అందించాలి. దాని కింద ఏంటి, ఇప్పుడు 1 కోటి ఇళ్లలో రూఫ్ టాప్ సోలార్ పవర్ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా 300 యూనిట్ల ఉచిత విద్యుత్ని అందించడమే దీని యొక్క లక్ష్యం. సో రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి ఇదిగో ఎలక్ట్రిసిటీని ఇక్కడ కూడా మనం లింక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, క్రషింగ్ కి సంబంధించి. ఏంటి క్రషింగ్ అంటే? మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో అంటే నిర్మాణ కార్యకలాపాలు అన్నటువంటివి జరుగుతూ ఉన్నప్పుడు మనము రాళ్ళు ఏవైతే ఉంటాయో ఆ రాళ్ళని క్రషింగ్ మిషన్స్ లో వేసి చిన్న చిన్నవిగా చేసి మనము ఈ నిర్మాణాలకి వాడుతూ ఉంటాం. అలాంటి ఈ క్రషింగ్ మిషన్లు అన్నటువంటివి ఇష్టం వచ్చినట్టుగా పనిచేస్తూ ఉండటం వల్ల, అంటే పొద్దున్నుంచి రాత్రి వరకు పనిచేస్తూ ఉండటం వల్ల ఏమవుతుంది, దానివల్ల కాలుష్యం అన్నటువంటిది వెలువడుతోంది. దాంతో పర్యావరణ అనుమతులు అన్నటువంటివి క్రషింగ్కి అవసరమా అన్నటువంటిది తేల్చాలి అనేసి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ని సుప్రీంకోర్టు అన్నటువంటిది రీసెంట్గా ఆదేశించింది. దానికి సంబంధించినటువంటిదే ఈ ఆర్టికల్. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు క్రషింగ్ని చేపడతారు, దానివల్ల సౌండ్ పొల్యూషన్ అన్నటువంటిది వస్తుంది. అలాగే పర్టికులేట్ మ్యాటర్ అన్నటువంటిది, ఫర్ ఎగ్జాంపుల్ PM 2.5 అంటే ఏంటి, మనకి అతి సూక్ష్మ ధూళి కణాలు అనేటటువంటి వెదజల్లుతాయి ఈ క్రషింగ్ వల్ల. దానివల్ల కూడా మనకి ఇబ్బంది కలుగుతుంది. అంతేకాదు, ఇక్కడ మనం చూస్తే చాలాసార్లు స్టోన్ క్రషింగ్ పరిశ్రమల నుంచి చాలా మంది కార్మికులు కళ్ళు మంటలు, ఉబ్బసం రావటం, ఛాతీ నొప్పి రావటం, క్షయ వంటి వ్యాధులు రావటం, ఇలాంటివి వాటి బారిన పడుతూ ఉన్నారు. మరి వీటన్నింటి నేపథ్యంలో వాయు కాలుష్యం పెరుగుతోంది కదా. మరి దీనికి సంబంధించి ఈ క్రషర్స్ లేదా ఈ క్రషింగ్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అలో చేయాలా వద్దా, దీనికి సంబంధించి పర్యావరణ అనుమతులు ముందు తీసుకోవాలా వద్దా మీరు చెప్పండి అన్నట్టుగా సుప్రీంకోర్టు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ని ఆదేశించింది. నెక్స్ట్ చూడండి, పార్లమెంట్ ప్రొరోగ్ అయింది. అంటే ఏంటి, పార్లమెంట్ ఉభయ సభల్ని కూడా ప్రొరోగ్ చేస్తూ ఇక్కడ రాష్ట్రపతి ఉత్తర్వులు ఇచ్చారు. మరి ఈ నేపథ్యంలో మనకి అడ్జార్న్మెంట్ అన్నటువంటిది, అలాగే ఇప్పుడు చెప్తున్నటువంటి ప్రొరోగ్ అన్నటువంటిది, ప్రొరోగేషన్ లేదా ప్రొరోగ్ అంటాం. ఈ ప్రొరోగేషన్ అలాగే డిజల్యూషన్ వీటన్నింటికి సంబంధించి డిఫరెన్సెస్ అన్నటువంటివి తెలియాలి. అడ్జార్న్మెంట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఆ సిట్టింగ్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ వర్క్ని సస్పెండ్ చేయటం అనమాట. ఎవరు చేస్తారు? ప్రిసైడింగ్ ఆఫీసర్ చేస్తారు. అది ఆ బిజినెస్ కానీ బిల్స్ మీద కానీ ఎలాంటి ఎఫెక్ట్ చూపించదు. అదే అడ్జార్న్మెంట్. మరి ప్రొరోగేషన్ అంటే ఏంటి? ఆ సెషన్ని పోస్ట్ పోన్ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్, బడ్జెట్ సెషనా, మాన్సూన్ సెషనా, వింటర్ సెషనా, ఈ సెషన్ని పోస్ట్ పోన్ చేయటం. దీన్ని కూడా ఎవరు చేస్తారు? ప్రెసిడెంట్ చేస్తారు. అంటే అక్కడ ఆ లోక్సభ లేదా రాజ్యసభ సెషన్ అన్నటువంటిది అక్కడికి పూర్తయిపోతుందన్నమాట. అది ఆ పెండింగ్ బిల్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఎఫెక్ట్ చూపించదు. కానీ పెండింగ్ నోటీసెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ల్యాప్స్ అయిపోతాయి. మూడవది డిజల్యూషన్ అంటే ఏంటి? ఇది ఓన్లీ లోక్సభకి మాత్రమే జరుగుతుంది. లోక్సభ లైఫ్ అన్నటువంటిది అక్కడికి ఎండ్ అవుతుంది. దీన్ని చేసేది కూడా ప్రెసిడెంట్. అయితే ఇక్కడ ఏంటి, ఈ ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత 5 yearsకి ఆటోమేటిక్గా లోక్సభలో డిజల్యూషన్ అన్నటువంటిది అవుతుంది. అంటే ఆ సిట్టింగ్ అన్నటువంటి టర్మినేట్ అవుతుంది, ఆ సెషన్ అన్నటువంటిది కూడా టర్మినేట్ అవుతుంది. అయితే ఇక్కడ ఏమవుతుంది, మనకి ఆ లోక్సభ అన్నటువంటిది డిజాల్వ్ అయింది అంటే ఆ బిజినెస్ బిల్స్కి సంబంధించి పెండింగ్లో ఏవైతే లోక్సభలో ఉంటాయో అవన్నీ ల్యాప్స్ అయిపోతాయి. కానీ రాజ్యసభలో పెండింగ్లో ఉండే బిల్స్ అన్నీ అలానే ఉంటాయి. అలాగే ఒక సభలో పాస్ అయ్యి ఇంకొక సభలో పాస్ అవ్వకపోయినా కూడా అది ల్యాప్స్ అయిపోతుంది. ఒకవేళ ఆల్రెడీ 2 సభల్లోనూ పాస్ అయిపోయి ప్రెసిడెంట్ దాకా చేరిందనుకోండి, అప్పుడు కూడా ఆ బిల్స్ అన్నటువంటివి అలైవ్గా ఉంటాయి. అలా కాకుండా ఈ గవర్నమెంట్ అష్యూరెన్సెస్ ఏవైతే కమిటీస్ ఏర్పాటు చేసి వాటి ద్వారా ఎగ్జామిన్ చేయబడుతూ ఉంటాయో పెండింగ్ బిల్స్ కానీ అష్యూరెన్సెస్ కానీ, అవి కూడా అలైవ్గానే ఉంటాయి, అవి కూడా ల్యాప్స్ అవ్వవన్నమాట. అది కాకుండా అడ్జార్న్మెంట్కి సంబంధించి ఇంకొకటి ఉంటుందన్నమాట. అది ఏంటి అంటే అడ్జార్న్మెంట్ సైన్ డే అనేసి పిలుస్తూ ఉంటాం. ఇక్కడ ఏంటి అంటే ఆ పార్లమెంట్ సెషన్ ఏదైతే ఉంటుందో ఆ సిట్టింగ్ని టెర్మినేట్ చేయటం, అది కూడా ఇన్డెఫినెట్ టైం అనమాట. అంటే ఇక్కడ టైం అన్నటువంటిది చెప్పరు, ఇన్డెఫినెట్ టైం అనమాట. సమ్మనింగ్ అంటే ఏంటి? ప్రెసిడెంట్ సమ్మన్స్ ఇస్తారు, రండి అనేసి పిలవటం, అది సమ్మన్స్ అన్నటువంటివి. సో వీటికి సంబంధించి డిఫరెన్సెస్ అన్నటువంటివి మనకి తెలియాలి. నెక్స్ట్ చూడండి,
ఖతార్లో ఇంతకుముందు మన భారతదేశానికి సంబంధించిన 8 మంది మాజీ నేవీ అధికారులకి మరణశిక్షను విధించటం, దాని తర్వాత ఆ మరణశిక్షని రద్దు చేయటం, అపీల్కి అలో చేయటం, తర్వాత వాళ్ళందరినీ కూడా విడుదల చేయటం జరిగింది. మరి ఆ నేపథ్యంలో ఇలా ఈ అధికారుల విడుదల మీద ఖతార్ దేశానికి మన భారతదేశం ధన్యవాదాలు తెలిపింది. మరి ఈ నేపథ్యంలో ఒకసారి ఖతార్ అన్నటువంటిది ఎక్కడుంది అనేసి మ్యాప్ చూస్తే చూడండి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. రీసెంట్గా మన ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడ పర్యటనకి వెళ్లారు, అవునా? దానిపైన ఏముంది, పర్షియన్ గల్ఫ్ అన్నటువంటిది, పర్షియన్ గల్ఫ్ కానుకునే యుఏఈ అన్నటువంటిది ఉంది, సౌదీ అరేబియా అన్నటువంటిది ఉంది, ఖతార్ అన్నటువంటిది ఉంది, బహ్రైన్ అన్నటువంటిది ఉంది, పైన కువైట్ అన్నటువంటిది ఉంటుంది, కింద యెమెన్ అన్నటువంటిది ఉంటుంది. సో ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి, మ్యాప్ ఒక్కసారి క్లియర్గా చూసుకోవాలి ఏవేవి దేనికి బార్డర్ని కలిగి ఉన్నాయి. అయితే ఇక్కడ చూడండి, ఖతార్ అన్నటువంటిది సౌదీ అరేబియాతో ల్యాండ్ బార్డర్ని కలిగి ఉంది. ఒకే ఒక్క దేశంతో ల్యాండ్ బార్డర్ని కలిగి ఉంది ఖతార్, అదే సౌదీ అరేబియా. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, నేపాల్లో ఆపరేషన్ డంకీని చేపట్టారు. నేపాల్ పోలీసులే దీన్ని చేపట్టడం జరిగింది. అయితే ఏంటి ఇక్కడ, హ్యూమన్ ట్రాఫికింగ్కి సంబంధించి అంటే ఏంటి, మానవ అక్రమ రవాణా అన్నటువంటిది జరుగుతోంది. దాన్ని అడ్డుకోవటంలో భాగంగా ఏమైంది, మెక్సికో మీదుగా అమెరికా ప్రయాణానికి ఏర్పాటు చేస్తామన్నట్టుగా నమ్మబలికి 2 వారాలుగా నిర్బంధంలో ఉంచిన 11 మంది భారతీయుల్ని నేపాల్ పోలీసులు రక్షించటం జరిగింది. అందులో పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు సంబంధించిన మన భారత మాఫియాలోని 8 మంది నిందితులతో పాటు వాళ్ళకు సహకరించినటువంటి నేపాల్ వాసుల్ని కూడా వీళ్ళు అరెస్ట్ చేయటం జరిగింది. మరి మన రాజ్యాంగంలో హ్యూమన్ ట్రాఫికింగ్ నిరోధించాలి అని తెలిపేటటువంటి ఆర్టికల్ ఎన్నవది, దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, మన దేశంలో తొలిసారిగా ఉత్తరాఖండ్లో హెలికాప్టర్ అత్యవసర సేవలు అనేటటువంటివి ప్రారంభం అవబోతూ ఉన్నాయి. మనకి ఎయిమ్స్తో ఈ హెలికాప్టర్ని అందుబాటులో ఉంచుతారు. అక్కడి నుంచి 150 కిలోమీటర్ల పరిధిలో ప్రమాదానికి గురైనటువంటి వ్యక్తుల్ని ఆసుపత్రులకు తరలించేందుకు ఈ హెలికాప్టర్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఆర్థిక మాంద్యంలోకి బ్రిటన్ మరియు జపాన్ దేశాలు జారుకున్నాయి. ఆ దేశాల యొక్క 2 త్రైమాసికాలు చూసుకుంటే ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తోంది అనేసి మనకు అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు మనం చూస్తే, ఇప్పుడు మన ఆర్థిక వ్యవస్థల్లో కనుక గమనిస్తే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో మొదటి స్థానంలో అమెరికా ఉంది, అవునా? 2వ స్థానంలో చైనా ఉంది, అవునా? మరి 3వ స్థానంలో జపాన్ ఉండేది, 4వ స్థానంలో జర్మనీ ఉండేది. అయితే ఇప్పుడు ఏమైంది, జర్మనీ అన్నటువంటిది 3వ స్థానానికి వెళ్ళింది, జపాన్ ఏమో 4వ స్థానానికి వెళ్ళింది, మన భారతదేశం ఏమో 5వ స్థానంలో ఉంది. మరి ఇక్కడ బ్రిటన్ మరియు జపాన్ అంటున్నారు. బ్రిటన్ కి సంబంధించి చూస్తే ఇలా ఆర్థిక వ్యవస్థ అన్నటువంటి తగ్గిపోవటానికి ప్రధానంగా 3 కారణాలు చెప్పొచ్చు. ఒకటి వచ్చేసరికి సేవా రంగం లేదా సేవలు అన్నటువంటివి, రెండవది వచ్చేసరికి పారిశ్రామికోత్పత్తి అన్నటువంటిది అక్కడ చాలా ఎఫెక్ట్ అయింది, అది ఒకటి. అలాగే 3వది వచ్చేసరికి నిర్మాణ రంగం లేదా నిర్మాణం, ఇవి ఎఫెక్ట్ అవ్వటం వల్ల ఏమైంది, అక్కడ ఆర్థిక వ్యవస్థ అన్నటువంటిది చాలా ప్రభావితమైంది. అంతేకాకుండా అధిక ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం కోసం వడ్డీ రేట్లను పెంచారు, దానివల్ల కూడా ఆర్థిక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం పడింది. అలా కాకుండా జపాన్ మనం చూస్తే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుంచి 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకి తగ్గింది. దానికి ప్రధాన కారణం ఏంటి అంటే, ఆ దేశ కరెన్సీ అయినటువంటి యెన్ అన్నటువంటిది బలహీనపడింది. జనాభాలో తగ్గుదల కావచ్చు, ఉత్పత్తి మీద ప్రభావం కావచ్చు, పోటీ సామర్థ్యం అనేది తగ్గడం కావచ్చు, వీటన్నింటి వల్ల కూడా జపాన్ ఆర్థిక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం పడింది. దానివల్ల జపాన్ ఆర్థిక వ్యవస్థ అన్నటువంటిది ఇంకొక స్థానానికి దిగజారిపోయింది. మనం చూస్తే 2010 వరకు జపాన్ 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేది. దాని తర్వాత చైనా దాన్ని అధిగమించింది. సో ఇప్పుడు మొదటి స్థానంలో అమెరికా, 2వ స్థానంలో చైనా, 4వ స్థానంలో జపాన్, 3వ స్థానంలో జర్మనీ, 5వ స్థానంలో భారతదేశం ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఒకసారి స్టాటిక్ టాపిక్ అనమాట ఇది. మన ఆవరణ వ్యవస్థలో ఎలాంటి అనుఘటకాలు ఉంటాయి అనేసి మనం చూస్తే, అంటే ఎలాంటి కాంపోనెంట్స్ ఉంటాయి అనేసి మనం చూస్తే, ఎకోసిస్టమ్ లేదా ఆవరణ వ్యవస్థ అంటాం. ఇందులో అబయోటిక్ కాంపోనెంట్స్ ఉంటాయి, అంటే నిర్జీవ అనుఘటకాలు ఉంటాయి, సజీవ అనుఘటకాలు అంటే బయోటిక్ కాంపోనెంట్స్ కూడా ఉంటాయి. మరి బయోటిక్ కాంపోనెంట్స్ కింద ఏమేమి ఉంటాయి, ప్రొడ్యూసర్స్ ఉత్పత్తిదారులు, ఫర్ ఎగ్జాంపుల్ మొక్కలు లాంటివి, అలాగే వినియోగదారులు కన్జ్యూమర్స్, ఫర్ ఎగ్జాంపుల్ జంతువులు, అలాగే డీకంపోజర్స్ లేదా విచ్ఛిన్నకారులు, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా, ఫంగస్ ఇలాంటివన్నీ. మరి వినియోగదారులు కన్జ్యూమర్స్ లో కూడా వివిధ రకాలు ఉంటాయి. అందులో ప్రాథమిక వినియోగదారులని, ద్వితీయ వినియోగదారులని, తృతీయ వినియోగదారులని ఉంటాయి.
ఫర్ ఎగ్జాంపుల్, చిన్న చిన్న పురుగులు తినేవి మిడతలైతే మిడతల్ని కప్పలు తింటాయి, కప్పల్ని పాములు తింటాయి, అవునా? సో అలాగా ఒక్కొక్క ట్రాఫిక్ లెవెల్కి కూడా మారుతూ వస్తుంది. దాన్ని ఇలా కేటగరైజ్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించినటువంటి ఎత్తిపోతల పథకం ఈ కాళేశ్వరం. అయితే ఇక్కడ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ క్యాగ్ ఏమని చెప్తోంది? ప్రభుత్వం అన్నటువంటిది ప్రయోజనాలు ఎక్కువ చేసి చూపించింది, ఖర్చులు తక్కువ చేసి చూపించింది అన్నట్టుగా చెప్తోంది. ఫర్ ఎగ్జాంపుల్, అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం ₹1 గనక ఖర్చు పెడితే, ₹1 గనక మనం ఖర్చు పెడితే దీని ద్వారా మనకి ₹1.51 ఆదాయం అన్నటువంటిది మనకి ఉంటుంది అన్నట్టుగా చెప్పింది. కానీ ఒరిజినల్గా ఆదాయం అన్నటువంటిది అలా కాదు. కేవలం ₹1 ఖర్చుకి మనకు వచ్చేటటువంటి ఆదాయమేమో 52 పైసలు మాత్రమే అన్నట్టుగా క్యాగ్ లెక్కగట్టింది. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక లేదా డిపిఆర్, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటాము. ఇందులో ధరల పెరుగుదల వర్తింపుతో సహా చాలా అంశాలను చూపించలేదు, ఆ తర్వాత పెంచారు. దాంతో పనుల విలువ 63,352 కోట్ల నుంచి 1,02,000 కోట్లకు పెరిగింది. అంతేకాకుండా భూసేకరణ, పునరావాసం అన్నీ కలిపి ప్రాజెక్ట్ వ్యయం కూడా 81,900 కోట్ల నుంచి 1,47,427 కోట్లకు పెరిగింది. అంటే దీని ప్రకారం రూపాయి ఖర్చుకొచ్చే ప్రయోజనం 52 పైసలు మాత్రమే అన్నట్టుగా ఇక్కడ క్యాగ్ చెప్తోంది. నెక్స్ట్ చూడండి, కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో కీలకంగా నిర్మించినటువంటి మల్లన్న సాగర్ రిజర్వాయర్ ఏదైతే ఉందో దీన్ని లోతైన భూకంప ప్రభావ అధ్యయనం లేకుండానే నిర్మించారు అన్నట్టుగా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రీసెంట్గా ఇచ్చిన నివేదికలో చెప్పిందన్నమాట. అయితే ఈ మల్లన్న సాగర్ యొక్క సామర్థ్యం ఎంత అంటే 50 టీఎంసీలు. అయితే ఇక్కడ ఏమైంది, ఈ మల్లన్న సాగర్ కిందే 10.3 లక్షల ఎకరాల ఆయకట్టు అన్నటువంటిది ఉంది. మొత్తం 6,126 కోట్ల రూపాయలతో ఈ రిజర్వాయర్ని చేపడితే 2022 ఫిబ్రవరిలో దీన్ని ప్రారంభించారు. కానీ ఇప్పటి వరకు దీనికి కావాల్సిన అత్యవసర కార్యాచరణ ప్రణాళిక అన్నటువంటిది చేయలేదు. దానివల్ల ఆనకట్ట తెగే సందర్భాలు ఎదురయ్యి ఒకవేళ స్పందించటంలో గనక లేట్ అయితే అప్పుడు ఆ దగ్గరలో ఉండే ప్రజల ప్రాణాలకి, ఆస్తులకి ప్రమాదం ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ క్యాగ్ హెచ్చరించింది. అయితే ఏంటి, ఇక్కడ తెలంగాణ ఏమో మనకి ఈ భూకంప జోన్ 2లో ఉంది. మరి క్యాగ్ ఏమో గత 30-40 సంవత్సరాల్లో వచ్చిన భూకంప ప్రభావాలను చూసి భూకంప తీవ్రత 6లో మల్లన్న సాగర్ జలాశయం ఉంది అన్నట్టుగా చెప్పింది. నెక్స్ట్ చూడండి, వాణిజ్య లోట్ అన్నటువంటిది. వాణిజ్య లోట్ అంటే ఏంటి? ట్రేడ్ డెఫిసిట్ అంటాము. ట్రేడ్ డెఫిసిట్ని ఎలా కొలుస్తాము అంటే, ఇంపోర్ట్స్ గనక ఎక్స్పోర్ట్స్ కన్నా ఎక్కువగా ఉంటే అప్పుడు మనం ఎక్కువ మనీని చెల్లించాల్సి వస్తుంది, అవునా? దాంతో మనకి ట్రేడ్ డెఫిసిట్ ఉన్నట్టు లేదా వాణిజ్య లోటు ఉన్నట్టు. అలా జనవరి ఎగుమతుల్లో చూసుకుంటే 9 నెలల కనిష్టానికి వాణిజ్య లోటు అన్నటువంటిది పడిపోయింది. అంటే వాణిజ్య లోటు తగ్గింది. ఎందుకు అంటే ఎగుమతుల్లో వృద్ధి అన్నటువంటిది ఉంది కాబట్టి. అంటే ఇక్కడ గమనించాలి, ఇంపోర్ట్స్ కన్నా ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉంటే మనకి ట్రేడ్ సర్ప్లస్ అన్నటువంటిది ఉంటుంది. అలా కాకుండా ఎక్స్పోర్ట్స్ కన్నా ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉంటే ట్రేడ్ డెఫిసిట్ అన్నటువంటిది ఉంటుంది. నెక్స్ట్ చూడండి, 2022-23లో ఎంత మొత్తం విలువైన చమురుని భారతదేశం దిగుమతి చేసుకుంది అంటే సుమారు $15,750 కోట్ల. నెక్స్ట్ చూడండి, ఏ దేశ ప్రభుత్వంలోని 3 డిప్యూటీ మంత్రులు మరియం శివునా, మల్హా షరీఫ్, మహజూమ్ మజీద్, వీళ్ళ పేర్లు అన్నటువంటివి మనకు అక్కర్లేదు. కాకపోతే ఏ దేశ ప్రభుత్వంలోని 3 డిప్యూటీ మంత్రులు భారత ప్రధాని అయిన నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేసి పదవి నుంచి సస్పెండ్ అయ్యారు అంటే మాల్దీవ్స్ ఇష్యూ జరిగినప్పుడు మనం దీని గురించి చదువుకున్నాం, అవునా? నెక్స్ట్ చూడండి, చివరిగా 2022-23లో దేశవ్యాప్తంగా వివిధ ప్రాజెక్టుల్లో పర్యావరణ చట్ట నిబంధనల అతిక్రమణ మీద జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎంత మొత్తం మేర జరిమానాలు విధించింది అంటే 79,000 కోట్ల రూపాయలు. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. PDF లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అందులో చూడొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్.